పెట్రోల్ వెహికల్ కొన్నాను అర్థం కాదు. వేరియంట్స్ బాగుంది. ఏం చేస్తున్నావు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారు? వండుకున్న డబ్బులు చెప్తే ఎలక్ట్రిక్ తీసుకొచ్చినంత డబ్బులు పెడుతున్నప్పుడు అదే ఆర్డర్ చేస్తున్నాను. తీసుకో. ఎంత రెండు సేమ్ రేట్ ఉన్నా ఎన్విరాన్మెంట్ సేవ్ చేస్తారు కదా కనీసం. ఇప్పుడు మారితేనే కదా అయితే. నీ ఒపీనియన్ ఏంటి? పెట్రోల్ కావాలా ఎలక్ట్రిక్ కావాలా? రెండింటిలో ఏదో అడ్వాంటేజ్ ఉంటే అది తీసుకోండి. నీకు తెలిసిన అడ్వాంటేజ్ ఏమన్నా లాంచ్ చేయండి. నువ్వు ఎంత ఛార్జింగ్ పెట్టుకునే 3 to 4 రూపీస్ మధ్యలో ఆఫర్ నీకు రేట్ చూడు. నీ బడ్జెట్లోనే ఉంది. నువ్వు ఏంట్రా కాలేజ్లో ఉంటావు, మా అయితే హాస్టల్కి వెళ్తావు, క్లాసులకి వెళ్తావు, ఇంకేం చేస్తావు? వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటావు అంతే కదా మరి. హాస్టల్ నీ ఒపీనియన్ ఏంటి మరి? బాగానే ఉంది కదా బండి స్టైలిష్లో. పెట్రోల్ కొంచెం క్లాసిక్గా ఉన్నాయి కదా ఇంకా. ఎంత క్లాసిక్గా ఉన్నా ఇంత ఫీల్ వచ్చినా లాస్ట్ అయితే ఎండ్ ఆఫ్ ది డే నీ డబ్బులే కదా సేవ్ అయ్యేది. పెట్రోల్ బైక్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ బైక్స్ కన్సిడర్ చేసిన నీకు ఇలా చెప్తే కాదు కానీ మన వద్ద చెప్పేస్తా పదా. నీకు అలా కాదురా. ఆడున్నాడా, ఆడు మంచిది కాడు, ఆడే నీకు కరెక్ట్. రారా రే, ఆడికి ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి అర్థం కావట్లేదురా. కాస్త చెప్పాడికి. ఎంత మంచిగా ఉంటుంది క్లాసిక్ వెహికల్స్ చాలా బాగుంటాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ రాగి కొద్ది కాస్ట్ ఎఫిషియన్సీ కూడా ఉంటుంది వాటికి. ఓకే ఏంటి ఆ సౌండ్ కూడా ఉంది, సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది మీకు అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడటం వల్ల. అందుకు మనోడు కొన్నాడు మా ఫ్రెండ్ కూడా. ఎంత బాగుంటుంది తెలుసా ఎలక్ట్రికల్ వెహికల్స్. మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది తెలుసా. ఆలోచిస్తావేంటి? నీకు ఇలా కాదు కానీ కార్తీక్ పర్వేస్ ఉంటారు, వాళ్ళు లేరు కదా. అదిగో అక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు. పెట్రోల్ వెహికల్ తీసుకోవాలి. నాకేం ప్రాబ్లమ్స్ వచ్చాయి నీకు? ఎందుకు పెట్రోల్ కావాలంటున్నావు? పెట్రోల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలా క్లాసిక్ ఉన్నాయి. మొత్తం లేటెస్ట్ మోడల్స్ అన్నీ వచ్చేసాయి కదా, ఇంకా ఫ్యూచర్స్ ఉన్నాయి. పెట్టుడు బాగున్నాయా? ఇవన్నీ స్కూటీ తీసుకో. బైక్ చూడు, బైక్ చూడు ఎంత బాగున్నాయో. క్లాసిక్ వెహికల్స్. దీనికి కూడా కార్స్ లాగా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. దాంట్లో కార్కి ఎన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఆల్మోస్ట్ వస్తున్నాయి సేఫ్టీ ఫీచర్స్. ఇంకా ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో నీకు ఎక్కడ పడితే అక్కడ సిటీస్లో మనం ఉండే సిటీస్లోనే కాబట్టి నీకు ఎక్కడైనా ఛార్జింగ్ పాయింట్స్ ఉంటుంది. సో నీకు ప్రతిదీ సేఫ్టీగా ఉంటుంది. ఈ మధ్య ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈజీగా. పోలీసు కూడా ఏం రాదు, పొల్యూషన్ కంట్రోల్ ఉంటుంది, వారంటీ కూడా ఇస్తుంది. ఇంకా పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, నీకు ఛార్జింగ్ ఉంటుంది, సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి నీకు? నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, పెట్రోల్ అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ బెస్ట్. ఏమంటావా? ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. మధ్య ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం ఛార్జింగ్. అలాగే నీకు పొల్యూషన్ ఫ్రీ, ఇంకా స్పీడ్గా ఉంటుంది. నీకు డ్రైవింగ్ స్కిల్స్ నీకు బాగా వచ్చి కాబట్టి నీకు స్పీడ్నెస్కి చాలా చాలా బాగుంటుంది. చూడండి అంటే మనం ఎన్విరాన్మెంట్ని కాపాడచ్చు దీనివల్ల. గూగుల్ కూడా అదే చెప్తుంది. సో ఇవి తీసుకోవడం బెస్ట్. ఇవి తీసుకొని మీ ఫ్రెండ్స్కి, మన వాళ్ళకి ఎవరైతే ఇవి తీసుకోలేదు వాళ్ళకు కూడా ఇవి బెనిఫిట్స్ చెప్తే మనకి చాలా కాపాడడానికి చేసిన చిన్న ప్రయత్నం రా ఇది. అదే బెస్ట్ తీసుకో, కానీ త్వరగా తీసుకో. ఎందుకంటే కాస్ట్ పెరిగిపోతుంది. వచ్చే రోజుల్లో ఇది బాగా యూజ్ చేస్తుంది. వచ్చే రోజు రానున్న రోజుల్లో దీని డిమాండ్ చాలా పెరిగిపోతుంది. ఇప్పటికీ చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో రానున్న రోజుల్లో దీని మీద ఇంకా ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్స్ చాలా వస్తాయి. ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్స్ కానీ దాని కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఇంకా ఐఫోన్ వెహికల్ కూడా మోడల్ వచ్చేస్తుంది. సింపుల్గా ఐఫోన్ సింపుల్ మన ఐఫోన్ రేట్లు పెరిగినట్టు దీని కూడా అలా రేట్లు పెరుగుతుంటాయి కదా వర్షగా. ఇప్పుడు నీకు కావాల్సిన మోడల్స్ ఇలా ఉంటాయి. ఇలాంటి బైక్స్ పెట్రోల్లో కూడా ఉంటాయి. సింపుల్ మన ఐఫోన్ రేట్ ఎలా రోజు 60-70 వస్తున్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్లు కూడా అలాగే పెరుగుతుంటాయి. నువ్వు ఇప్పుడే తీసుకుంటేనే నేను తక్కువ కాస్ట్ లేటెస్ట్ బైక్ ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్.
మంచిది చూసుకో. చూసుకునే పర్ఫెక్ట్ క్వాలిటీ కండిషన్స్ ఆల్ చెక్ చేసుకో. ఫోన్ కండిషన్ ఎలా చెక్ చేస్తావో షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకో. సరే ఈ మోడల్ నెక్స్ట్ మంత్ తీసుకుంటాను. షోరూమ్స్కి వెళ్ళన్నా చూసుకోరా, అప్పటికప్పుడు చూడొచ్చు. సంక్రాంతి ఆఫర్ చూడు, అప్పుడు చాలా ప్రైస్ తగ్గింది. మేము వస్తాం కావాలి షోరూమ్. అందరూ విజిట్ చేద్దాం, మన బ్యాచ్ అందరూ విజిట్ చేసి మరీ పోతాం.